ఇటు తల్లికి హెయిర్ కట్ చేయిద్దామని చెప్పి ఇవానియాకి తీసుకొని వచ్చానండి. హెయిర్ కట్ చేసేదానికన్నా ముందు ఫస్ట్ హెయిర్ వాష్ చేస్తారు కదా మేడం, చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తుందో హెయిర్ వాష్ చేస్తూ ఉంటే. ఎట్లుంది పాప హెయిర్ వాష్ చేస్తుంటే? బాగుందా? ఈ అమ్మ నన్ను రుత్తి రుత్తి పెడతాయి బాసలు తోమేలా. ఎవరు? అమ్మనా? ఇక్కడ ఈ మామ ఎట్లా చేస్తుండు? ఇది అమ్మ చేసేది కన్నా ఇక్కడనే మంచిగా ఉంది. అబ్బా చిన్న నువ్వు హెయిర్ వాష్ చేస్తే పీకి పీకి పెడుతూ ఉంటుంది, దానికి హాయిగా ఉందంట. సో ఇంట్లో నేను నీకు ఇట్లాంటిది ఒక చైర్ తీసుకొచ్చి పెడతా. సో అమ్మ అప్పుడు వాష్ చేస్తే బాగుంటుంది, ఓకేనా? మంచి కూర్చొని హ్యాపీగా హెయిర్ వాష్ చేయించుకుంటుంది. హెయిర్ వాష్ చేయించుకున్న తర్వాత హెయిర్ కట్ చేయించుకుంటావా పాప? బాగుందా ఇట్లా? హెయిర్ కట్ ఎట్లా చేయించుకుంటావు ఇంతకీ? సైల్గా సూపర్గా మా ఫ్రెండ్స్కి చూపి ఇప్పుడు మా ఫ్రెండ్స్ కోసం రెడీ అవుతున్నా. నీ ఫ్రెండ్స్ కోసం రెడీ అవుతున్నావా? మా ఫ్రెండ్స్కి నేను కొత్తగా ఉండాలి కాబట్టి. ఎందుకు కొత్తగా ఉండాలి నువ్వు కొత్తగా? నేను కొత్తగా ఉండకపోతే వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నాడు, అందుకే నేను కొత్తగా ఉంటే వాళ్ళు నన్ను ఏడిపియ్యారు. ఏమంటారు అప్పుడు? ఏంటి అర్హ ఇంత బాగా మాకన్నా ఇంత బాగా రెడీ అయింది, స్టైల్ ఇంకా పెద్ద అమ్మాయి అనుకుంటారు. సోకులు చూడండి. అబ్బో నీకు ఇట్లా కడితే బాగుంది పాప. చలో ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకుందాం. ఊరికే అది అలా ఎంజాయ్ చేస్తుంటే మీ అందరికి చూపించాలనిపించింది. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్.